బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని అర్జునికి కానుకగా ఇచ్చాడు. అస్త్రాలన్నిట్లో అన్నిటికంటే శక్తివంతమైంది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైంది బ్రహ్మ శిరోనామక అస్త్రం. రామాయణంలో శ్రీరాముడు కూడా రావణాసురుని మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది ఎంతో పవిత్రమైంది, ఎంతో ఆపదలో ఉంటే తప్ప దీన్ని వాడరాదు అని అర్జున్ దగ్గర మాట తీసుకొని ద్రోణుడు ఆ అస్త్ర ప్రయోగం మరియు ఉపసంహార విధానాన్ని తెలిపి అర్జునికి ఇచ్చాడు. అర్జును చేతిలో ఓడిపోయిన దానికంటే ద్రుపదుడికి అలా ద్రోణుడు ముందు ఓడిపోయి నిలబడమే ఎక్కువ బాధను కలిగించింది. దానితో అతని పాతపగా ఇంకా రెండింతలు అయింది. అలాగే తను గెలిచిన అర్జును మీద అభిమానం పెరిగింది. ద్రోణుని చంపితే గాని తన పగ చల్లారదని ద్రుపదుడు అనుకున్నాడు. అలాగే అర్జున్ లాంటి మహా పరాక్రమవంతుడు తన వైపు ఉండాలని కోరుకున్నాడు. అందుకు యాగం మొదలు పెట్టాడు. అగ్నిదేవుడు అత్యంత శ్రద్ధ భక్తులతో ఉపాసించాడు. చివరికి హోమాగ్ని నుండి అగ్నిదేవుడు ప్రసన్నుడై ద్రుపదుని వరం కోరుకోమన్నాడు. అందుకు ద్రుపదుడు ద్రోణాచార్యుని వధించే కొడుకుని అర్జున్ని వరించే కూతుర్నివ్వమని కోరాడు. తదాస్తు అని అగ్నిదేవుడు అనగానే యజ్ఞకుండం నుంచి దృష్టద్యుమ్నుడు ద్రౌపది ఉద్భవించారు. దృష్టద్యుమ్నుడు ద్రోణుని చంపడానికి, ద్రౌపది కేవలం అర్జున్ని పెళ్లి చేసుకోవడానికి జన్మించింది.